మాతో ఉండి ప్రభు మీ మాటలు మాట్లాడమించమని, నాకు నీ ధైర్యాన్ని నాకు దయచేయమని, శక్తిని నీ బలమని నాకు నింపమని అయ్యా. ఇక్కడ వింటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీ ఆధీనంలో ఉంచుకోమని తండ్రి, ఇచ్చిన ప్రార్థన పాసనతలో చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అయితే నేను 3 స్త్రీల గురించి చెప్పాలనుకుంటున్నానండి. మొదటిగా అయితే ఆ స్త్రీ అయితే కనుక ఆ స్త్రీ గురించి చెప్పే ముందు తన భర్త గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అంటే కుటుంబం అంతా కూడా భర్త భార్య ఇద్దరు కలిసి ఉంటే ఏ విధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటారు, కలిసి లేకపోతే ఎటువంటి శాపనస్తులు వాళ్ళు దేవుని యందు నుంచి పొందుకుంటారు అనేది కూడా మనం చూసుకుందాం. అయితే ఆ స్త్రీ యొక్క భర్త ఒక దేవుని యొద్ద నుండి సాక్షి పొందుకున్న వ్యక్తిగా ఉన్నాడు. అయితే యథార్థవంతుడిగా ఆయన ఉన్నాడు, ఒక నీతిమంతునిగా జీవించి ఉన్నాడు, ఒక దైవ సేవకునిగా పరిచర్య చేస్తూ ఒక విధమైనటువంటి ఆత్మీయత దేవుని యందు ఆయన బలపరిచే వ్యక్తిగా ఉన్నారు. ఎవరు కాదు, మీ అందరికీ మనందరికీ తెలిసిన వాక్యమే యోబు యొక్క భార్య గురించి మనం ఈరోజు తెలుసుకుందామండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం ఎవరైనా చదివినట్లయితే కనుక, చాలమ్మా. అయితే యూదు దేశమందున్న ఒక మనుష్యుడు అని ఇక్కడ రాయబడిన యోబు గారి భార్య పేరైతే ఇక్కడ మనం రాయలేదు. కానీ ఎందుకంటే ఒకవేళ ఆవిడికి తగినటువంటి ఆమె మనసుకు తగినట్టు క్యారెక్టర్స్ ఎవరైనా మనలో ఉంటే అలాగా మనం ఒకసారి సరి చేసుకోవడానికి కూడా మనము నాకులాగా ఉన్నదేమో, నేను ఆమెను బట్టి ఏ విధమైనటువంటి తప్పిదాలు చేసిందో అవి మనం చేయకుండా ఒకవేళ మనం ఒక గుణపాఠం నేర్చుకోవడానికి మనం ఆవిడలా ఊహించుకుందాం. అంటే అటు మనస్పర్ధం ఉన్న వాళ్ళైతే కనుక, వేరే విధంగా అయితే కాదు. ఎంత యథార్థవంతుడినికి భార్యగా ఉంది, ఎంత న్యాయవంతుడినికి భార్యగా ఉంది, ఎంత దేవునికి ఆత్మీయంగా దగ్గర ఉన్న వ్యక్తికి భార్యగా ఉంది కదండి. అయితే భార్యగా ఉన్నప్పుడు ఆవిడ ఎంత గొప్ప ఆశీర్వాదం పొందుకొని ఉంటుంది. ఈ లోకంలో ధనవంతుడు, డబ్బున్నవాడు, నాకు గొప్పవాడు, చాలా పెద్ద ఉద్యోగం చేసేవాడు మనకు భర్తగా కావాలని కోరుకుంటాం. కానీ ఒక సేవకుని భర్తగా పొందిన స్త్రీ అంట గొప్పగా ఆశీర్వదించబడిన స్త్రీ అంట. ఆమేన్, హల్లెలూయా. అలాగే కాదు, పెళ్ళి కాని వాళ్ళు పిల్లలు ఉంటారు కదా, ఆ సేవకులు వాళ్ళ తల్లిదండ్రులు అయితే కనుక వారు కూడా పిల్లలు కూడా కుటుంబంతో సహా గొప్ప ఆశీర్వాదాలు పొందుకునే వ్యక్తిగా ఉంటారంట. ఒక దేవునికి సంబంధితుడై ప్రతిరోజు పరిశుద్ధత కలిగి దేవుని యందు సవాసం చేస్తున్న వ్యక్తి మన ఇంటిలోనే ఉంటే కనుక ఆ కుటుంబం ఎంతో ఆశీర్వదించబడే కుటుంబంగా ఉంటుందంట. హల్లెలూయా. అయితే అటువంటి భర్తకు గల భార్య వాళ్ళకి ఎంతో దేవుడు వారి ఆత్మీయతను చూసి దేవుడు ఎంతగానో సమృద్ధిగా దీవించి ఉన్నట్టు మనందరికీ తెలుసు. ప్రతిదీ కూడా ఏది కూడా కొదువ లేకోకుండా ఆయన కుటుంబానికి దేవుడు దయచేస్తూ ఉన్న సంగతి మనందరికీ తెలుసు. అయితే వారి ఇంటి నిండా సమృద్ధి, ఇంటి నిండా సంతోషం, వారికి ఎంతోమంది పనివాళ్ళు, వారికి 10 మంది సంతానం, 7 కుమారులు 3 కూతుర్లు, ఎంతో సంబంధమైన జీవితం వాళ్ళకు ఉంటే గనక అంత సమృద్ధమైన ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకున్నారు. అయినప్పటికీ అలాగా కొద్ది కాలం వారు అలా నడుచుకుంటూ, అంటే జీవితంలో ఆత్మీయ జీవితంలో సాగిపోతున్నప్పుడు మనకు ఒకడు అడ్డుకునే ఉంటాడు. ఎవడు? ఒక అపవాది, సాతాను అడ్డుకోవడానికి వస్తాడు. అయితే అలాంటి సమయంలో భార్య అయినటువంటి భర్తకి తోడుగా ఉంటుందా లేదా అన్నది మనం చూసుకుందాం. ఆల్రెడీ మనకందరికి తెలుసు. అయినప్పటికీ కూడా తన భర్తకి తన భార్య కూడా ఉంటుందని మనం కంపల్సరీగా అనుకుంటాం. కానీ ఇక్కడ విరుద్ధంగా అతని భార్య ఆమెకు తోడుగా లేనట్టుగా మనకు తెలుస్తుంది. అయితే యోబు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనము. అందుకు యెహోవా, అతడు నీ వశమునున్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చును. వారి ఆత్మీయ జీవితం సమృద్ధిగా సాగిపోతున్నప్పుడు అపవాది యేసుక్రీస్తు వారి దగ్గరే
నీ కుమారుడికి నువ్వన్నీ ఇచ్చావు గనుక ఆయనకి ఏమీ లోటు లేదు కాబట్టి అతను నిన్ను ఆరాధించడంలో తప్పేముంది? ఏమి లేకన్నా ఉన్నప్పుడు నిన్ను దూషించకపోతే, నిన్ను ఇష్టంగా ప్రేమిస్తే గనక అప్పుడు నీ కుమారుడు అనిపించుకుంటాడు అని వారిద్దరికి వాదన వచ్చినప్పుడు యేసు ప్రభువు వారు ఒక్కటే మాట అన్నారు, అతని ప్రాణము తప్ప నువ్వు ఆయనని ఏమైనా చేసుకో అన్నట్టు మనకిక్కడ కనిపిస్తుంది. అయితే అపవాది శత్రువుల చేత వారికి అప్పటిదాకా ఉన్న సమృద్ధిని అంతా, సంతానాన్ని, వారి పనివారిని మొత్తం అందరినీ కూడా శత్రువుల చేత ఆకాశం నుండి అగ్ని ద్వారా కూడా ఏమీ లేకోకుండా బూడిద చేసినట్టుగా మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ సమయంలో భార్య భర్త ఇద్దరూ సమానంగా వారి కష్టాలు ఎదుర్కొన్నారా లేదా? ఎవరు ఎక్కువ ఎదుర్కొన్నారు కష్టాలు? యోబు. ఎందుకు? అయితే యోబు ఎందుకు ఎక్కువ శ్రమలు పొందుకున్నాడంటే గనక, మానసికంగా తన భార్య అన్నీ కోల్పోయి అప్పటిదాకా సంతోషంగా ఉన్న కుటుంబము, ఏ లోటు లేని కుటుంబము, చక్కగా జీవించిన కుటుంబము కోల్పోయింది. ఆవిడికి జస్ట్ మానసికంగా బాధ ఉంది. కానీ యేసు ప్రభు దగ్గర నుంచి ఇచ్చుకున్న మాట ఏంటి? ఆయన ప్రాణము తప్ప నువ్వేమి ఇంకేమైనా చెయ్యు అన్న అపవాది మాట తీసుకొని ఆయన అరికాలు మొదలుకొని నెత్తి వరకు కూడా పుండ్లతో ఆయన నింపాడు. ఈ యోబు 3వ గ్రంథం అంతా చదువుకున్నట్లయితే కనుక చక్కగా స్టోరీ రాసి ఉంటుందండి. సమయం లేదు కాబట్టి మనం ముందుకు సాగుదాము. ఎందుకంటే ఏదన్నా కానీ మనకు ఒక్క కురుపు వస్తేనే ఎంతో బాధ ఉంటుంది. అలాంటప్పుడు కూడా మొత్తము శారీరకంగాను మానసికంగాను అతను ఎంతగానో చాలా బాధలో ఉన్నప్పుడు యోబు భార్య అతని దగ్గరికి వచ్చి ఓదార్చాలా, ఓదార్చకూడదా? యథార్థవంతరాలే కదా, తనకు కూడా ఆ దేవుని ఆత్మలు ఎదిగిన స్త్రీయే కదా. అయినప్పటికీ దేవుడి దగ్గర ఆవిడ 3 కోల్పోయింది. ఏంటి? కష్టం వచ్చేసరికి ఆవిడకి దేవుడు ముందు ఇచ్చిన సమృద్ధిని అంతా మర్చిపోయి కష్టంలో ఆమె దేవుణ్ణి నిందించడం మొదలుపెట్టింది. దేవుడి పట్ల విశ్వాసాన్ని వదిలిపెట్టేసింది. ఆవిడ వదిలిపెట్టడం కాదు కదా, ఆయన దగ్గరికి, భర్త దగ్గరికి వచ్చి, నీకు ఏమి చేశాడు? అన్నీ ఇచ్చాడు, ఇచ్చినట్లే ఇచ్చాడు, మళ్ళీ తీసుకుని పోయాడు, ఇంకా ఎందుకు నువ్వు నీ దేవుని నువ్వు దోషించు, చచ్చిపో అన్నట్లుగా కూడా మాట్లాడింది. అయితే మనము యోబు గ్రంథము 1:21 చదువుకున్నట్లయితే, ఆమేన్. అక్కడ భార్య ఏం చెప్పిందండి? నువ్వు దూషించి దేవుణ్ణి నువ్వు చనిపో, నీకు ఇంకా ఎందుకు ఆ బ్రతుకు అన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఏమాత్రం కూడా యోబు తన మాటలతోటి కూడా ఆమెను బాధ పెట్టకుండా, నోటి మాటతో కూడా చెడుగా మాట్లాడుకోకుండా ఏమని చెప్పాడు? తల్లి గర్భము నుండి నేను దిగంబరినై వచ్చి తిని దిగంబరినే అక్కడికి వెళ్ళేదును. అటువంటి విశ్వాసం మనలో ఎవరికైనా ఉంటుందా? మనము బ్రతికినంత కాలము మన అయ్యగారు ఒక విషయం అడిగారు, కరమ సవాసం జరిగినప్పుడు, మీకు సంతోషం ఇష్టమా దుఃఖమా ఇష్టమా అని. మేమందరము సంతోషం ఇష్టమండి అన్నాం. ఎందుకు అన్నారు అంటే, సంతోషంలో ఉన్నప్పుడే మనం స్తుతిస్తున్నాము, దుఃఖంలో ఉన్నప్పుడు దేవుణ్ణి మనం నిష్ఠూరం చేసి మర్చిపోతున్నాం. అందులో మన భర్త ఒకవేళ ఆయన విశ్వాసంగా ఉంటున్నా సరే, ఎందుకు మనకి బ్రతుకు అన్నీ తీసేసుకున్నాడు కదా అని మనం భర్త విశ్వాసాన్ని కూడా మనం పోగొట్టుకున్న స్త్రీగా ఉంటున్నాం. కాబట్టి ఏంటంటే, ఏదైనా సరే దేవుడే ఇచ్చాడు కాబట్టి దేవుడే తీసుకున్నాడు. నేను ఎప్పుడు కూడా ఆయన దోషించను అన్నట్టుగా మనం ఎన్నోసార్లు ఈ పాట పాడుకుంటూ ఉంటాం కదండి. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన
కలుగుగాక, ఆయన నామమునకే స్తుతి కలుగుగాక. యోబు అక్కడ దేవుని దగ్గర ఏమి వ్యర్థపరుచుకున్నాడు? నువ్వు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా నేను ముందు సమృద్ధిగా ఎలాగున్నానో అట్టి విధంగా నేను స్తుతించినప్పుడు ఇప్పుడు కూడా ఏమీ లేని పరిస్థితుల్లో కూడా నేను నిన్ను స్తుతిస్తాను అని ఆ భార్య చెప్పిన మాటలు వినకుండా యథార్థంగా దేవునిలో ముందుకు సాగాడు. ఆమేన్, హల్లెలూయా. అందుని బట్టి యోబు ఏం పొందుకున్నాడు? మునుపటి పోగొట్టుకున్న దానికంటే రెండంతులుగా పొందుకున్నాడు. తనకున్న శారీరకంగా కూడా వ్యాధి మొత్తం తీసివేసి ఒక యవ్వనస్తునిగా తయారు చేసినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. కానీ భార్య ఎందులో ఉండిపోయింది? ఒక అపవాదికి చోటు ఇచ్చి తను పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు, తన కుటుంబంలో ఒక బాధ వచ్చినప్పుడు, తనకు ఒక ఇబ్బంది వచ్చినప్పుడు భర్తతో కలిసి తను ఉండలేదు, కానీ ఇంకా దేవుని నిందించమని భర్తను ఉత్సాహించినట్లుగా మనం చూస్తున్నాం. అట్టి రీతిగా మనం ఎవరైనా ఉన్నట్లయితే కనుక తెలిసి తెలియని తప్పులు ఎన్నో మనం చేస్తున్నప్పటికీ కూడా దేవుని యందు మనము ఆయన నిందించకుండా ఆయన ప్రార్థన చేస్తే కనుక మనతో పాటు మన కుటుంబం అంతా కూడా ఆశీర్వదించబడుతుందని ఈ యొక్క యోబు భార్యను గూర్చి మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే అటువంటి ఆలోచన విధానం మనకు ఉండకూడదు అనేసి మనము ఒకవేళ కొంతమంది భర్తలు మంచిగా ఉండకపోవచ్చు భార్యల దగ్గర. చాలామంది పరిస్థితి అలా ఉంది. ఇక్కడ ఉన్నారు, సంపాదించుకుంటున్నారు లేడీస్ అంటే కనుక కేవలం భర్త సపోర్ట్ లేకపోవడం. ఆ భర్త నిజంగా దేవుడు యందు భయభక్తులు కలిగి ఉంటే కనుక ఆ భర్త కూడా భార్యకు సహకరించాలి. అలా లేదు అన్నప్పుడు చాలామంది పుట్టగానే క్రైస్తవులు కానప్పుడు, ఇప్పుడు నా కుటుంబం ఉంది, మా కుటుంబంలో ఎవరు కూడా క్రైస్తవులు కాదు, నేను ఒక్కదాన్ని దేవుని ఎరిగి ఉన్నాను. నెమ్మదిగా మన సంఘ ప్రార్థన ద్వారా, నా ప్రార్థన ద్వారా, మీ అందరి ప్రార్థన ద్వారా దేవుడు వాడుకుంటాడో ఏమో తెలీదు. ఆమేన్. కాబట్టి క్రైస్తవులో పుట్టిన భర్త అయితే గనక ఏదో సాతాను మూలంగా కొద్ది రోజులు ఏదన్నా అపార్థాలు వచ్చినప్పటికీ మళ్ళీ కూడా వారు మారు మనసు పొందే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే ఇద్దరు భార్య భర్త కలిసి ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే ఆ కుటుంబంలో ఉన్న సంతానము, వారి తల్లిదండ్రులు, వారి బంధువులు అందరూ కూడా వారి ద్వారా ఆశీర్వదించబడతారు. ఆమేన్. ఇంకా నేను క్లుప్తంగా 2 మాటలు ఇద్దరు స్త్రీల గురించి చెప్తానన్నాను కదండి. ఇంకొక స్త్రీ ఎవరంటే కనుక మనందరికీ తెలిసిందే, లోతు భార్య. అయితే అబ్రహాం బంధువైన లోతు దేవుని సమర్పణతో అబ్రహాం నడుస్తున్నప్పుడు ఆయన కూడా మంచి దైవజనకుడు, ఈయన లోతు కూడా మంచి విశ్వాసకర్త అయినప్పటికీ కూడా ఈయన అబ్రహాము దేవుని ఆజ్ఞ కొరకు ఒక దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళాలన్నప్పుడు అందరికీ స్టోరీ మీకు అందరికీ తెలిసింది, ఆదికాండము. అక్కడ నుంచి వెళ్తున్నప్పుడు లోతు అబ్రహాముని అడిగినట్లుగా మనం చూస్తాం. ఏమని అంటే కనుక, నువ్వు వెళ్ళే చోటుకల్లా నేను వస్తాను, నన్ను కూడా తీసుకెళ్ళు అనేసి. అప్పుడు ఇద్దరు కూడా యథార్థంగా దేవునిలో ఆత్మీయంగా ఎదుగుతున్న వారే, మంచిగా ఆ కుటుంబాలు కూడా మంచిగా సమృద్ధిగా ఆస్తిపరంగా కాను, దేవునిలో ఆత్మీయతంగాను, విశ్వాసంలో గాను, ప్రతి విషయంలో గాను దేవుని యందు వారిద్దరు భయభక్తులు కలిగి జీవించిన కుటుంబాలే. అయితే వారికి ఆ దేవుడు చాలా చక్కగా ఆశీర్వదించేటప్పటికీ వారికి సమృద్ధిగా విపరీతమైనటువంటి ఆస్తులు ఎక్కువైపోవడం మూలంగా వారి కాపురుల మధ్య చిన్న కలహం వస్తుంది అనమాట. ఆ కలహం వచ్చినప్పుడు అబ్రహాము ఏమన్నాడంటే లోతుతో, నువ్వు గొడవలు ఆడుకోవాల్సిన అవసరం వద్దు, నువ్వు నా బంధువుడు గనక మన కాపురుల మధ్యన మన కలహాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, మనం సమాధానంగా విడిపోదాము అన్నప్పుడు అబ్రహాం అంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను దానికి ఆపోజిట్ నేను వెళ్తాను, దేవుని చిత్తానుసారంగా నువ్వు వెళ్ళాలని ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అక్కడ ప్రతిదీ కూడా రిఫరెన్స్ చూపించడానికి ఇప్పుడు టైం లేదు కాబట్టి జస్ట్ ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతాను. లోతు తన కనులెత్తి యథార్థన ప్రాంతమంతటిని చూచెను, యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణము చూచెను. అయితే
నీళ్లు పారి దేశమై ఉండును. అది ఎలా ఉందంట అండి, చూడడానికి మంచిగా పచ్చగా నీరు కొదువు లేని చోటు ఉన్నట్లే కనిపిస్తుంది. అయితే లోతు అక్కడ దేవుని ప్రార్థించి అడగలేదు, నువ్వు నీ చిత్త ప్రకారం నాకు ఒక దేశాన్ని నాకు సమర్పించుదేవా అని అడగలేదు. తను ఎత్తైన కోటను చూశాడు, అందులో పచ్చదనాన్ని చూశాడు, అందులో నీరు పారుతుందని చూశాడు. బహుశా ఏమన్నా నా గొర్రెలు అవన్నీ వెళ్ళి నీళ్ళు తక్కువ లేకుండా ఉంటుందని ఏదో సంథింగ్ చూశాడు తప్ప ఆయన చూడ్డానికి అక్కడ యెహోవా తోటలో ఉంది. కానీ అక్కడ ఎవరు నివసించే వాళ్ళు ఉంటున్నారో అదే 17వ అధ్యాయంలో 17వ వచనం, సొదొమ మనుషులు దుష్టులని యెహోవా దృష్టికి బహుపాపులై ఉండిరి. ఎటువంటి అది దేవుడికి ఇష్టమా? ఆ పట్టణము దేవుడికి ఇష్టమా? లోతు అక్కడికి వెళ్ళి ఉండాలని దేవుడు ఏమైనా ఆజ్ఞాపించాడా? లేదు. అయితే పై రూపాన్ని చూసి చాలా మటుకు చాలా బాగుందని వెళ్ళిపోయారు. మనలో కూడా చాలామంది ఉంటాము, ప్రతిదీ పై రూపాన్ని చూస్తే మన నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా లోతు యొక్క కుటుంబం కూడా అక్కడికి వెళ్ళింది. అక్కడ పాపులు కూడా అంటే బహుపాపులు అంటే చాలా దుర్మార్గులు ఉన్న స్థలంలో వాళ్ళు నిర్మాణం చేసుకొని ఒక గృహాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు. సంథింగ్ అలా ఉన్నప్పుడు కొద్ది రోజులు సాగిపోతుండగా అక్కడ ఉంటున్న వాతావరణాన్ని బట్టి, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు కూడా అక్కడ ఏ విధంగా బతుకుతున్నారో జీవిస్తున్నారో దుష్టులాగా వీళ్ళు కూడా కొడుకులు కూడా ఉన్నారని మనము ఇందులో లేరు కానీ పేర్లు, కానీ కొడుకులు ఉన్నారని కూడా ఉంది. కొడుకులు కూడా చేరిపోయారు అన్నట్లుగా మనం చూస్తాము. అయితే వారి కుటుంబం కూడా ఆత్మీయతలో తగ్గిపోతుందండి. తర్వాత లోతు భార్య అంటే అబ్రహాం ప్రార్థన విని ఆయన మొర పెట్టినప్పుడు, అబ్రహాం ప్రార్థన విన్నప్పుడు లోతు వారి ఒక్క కుటుంబాన్ని కాపాడమని అబ్రహాం దేవునితో మాట్లాడగా వారికి ఒక అవకాశం ఇచ్చి ఉన్నాడు. అయితే ఆ అవకాశాన్ని లోతు భార్య ఉపయోగించుకుందా? లేదు. ఏదైతే చేయొద్దన్నదో అది చేసింది. వెనక్కి తిరిగి చూడొద్దన్నది వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఏంటి ఇక్కడ చేసిన పని ఏంటి? తను దేవుని ఆజ్ఞ అతిక్రమించింది. కాబట్టి అటువంటి స్త్రీగా కూడా మనం ఉండకూడదు. నేను ముఖ్యమైన అంశం ఇదే, 2 మాటలు చెప్పేస్తాను. ఇప్పుడు ఆశీర్వాదాలు వీళ్ళు కోల్పోయినట్టే కదా దేవుని దగ్గర స్త్రీలు. ఇప్పుడు ఆశీర్వాదం పొందుకున్న స్త్రీ ఎవరంటే కనుక అకుల ప్రిస్కిల. వారంట దేవుని దగ్గర నుంచే వారి కుటుంబము భార్యాభర్త ఇద్దరు కూడా అభిషేకాన్ని పొందుకున్న వ్యక్తులుగా బైబిల్లో జీవించినట్టుగా తెలుస్తుంది. వారి ఇంట సేవ చేశారంట. వారి ఇంట్లో గృహంలో సేవ చేయాలంటే మామూలు విషయమా? ఆ కాలంలో చర్చిలు కూడా లేవంట. ఆ టైంలో కూడా ప్రతి ఒక్కరు ఎంతమంది వస్తే అంతమంది వాళ్ళ ఇంట్లో చేర్చుకోవడం, వాళ్ళు ఆ గృహంలో ఒక చర్చిగా నిర్మించుకోవడం, ప్రతి వారిని కూడా దేవుని యందు నడిపించడం వాళ్ళు నేర్చుకున్నారు. ఎవరిని బట్టి నేర్చుకున్నారు? అపోస్తులైన పౌలు వీళ్ళిద్దరూ కలిసి జీవించినప్పుడు, అంటే వారిద్దరు ఒక పనివారిగా, పౌలు గారు ఎంతో దైవభక్తుడు కదా, వారి దగ్గర నుంచి వీరు బోధన నేర్చుకున్నారంట. పౌలు మనకు సాక్ష్యం ఇస్తున్నాడు. అటువంటి అకుల ప్రిస్కిల జీవితము చాలా ఇష్టకరమైన, దేవునికి ఏదైతే ఆవిష్కారమో వాళ్ళు చేయలేదు, ఏదైతే ఇష్టమో ఆ విధంగా వారు చేసి దేవుని యందు ఆశీర్వాదాలు పొందుకొని ఎక్కువ అకుల కంటే ప్రిస్కిల ఎక్కువ ధన్యరాలని చెప్పచ్చు అంట. ఎందుకంటే సేవకుడు ఆయన మంచి సేవకుడు అయినప్పటికీ సేవకురాలుగా తను ఒక చురుకుగా దేవుని యందు తనకు ఒక కట్టుబాటుతో ప్రతి విషయంలో చురుకుగా దేవుని యందు సహవాసం చేసి దేవుడి యొద్ద నుండి ఆశీర్వాదాలు పొందుకున్న అకుల ప్రిస్కిల మనము చూడొచ్చు. నేను చాలా ప్రిపేర్ అయ్యాను, ఎంత త్వరగా లేసేస్తారని నాకు తెలీదు. అయితే ఇప్పుడు ఏంటి మనం నేర్చుకోవాల్సిందంటే, మనం లోతు భార్యను ఒక గుణపాఠంగా తీసుకోవాలి, యోబు భార్యను ఒక గుణపాఠంగా తీసుకోవాలి. అకుల ప్రిస్కిలను మనము ఒక ఆశీర్వాదమైన స్త్రీగా మనం తీసుకొని, ఎలాగైతే అకుల ప్రిస్కిల చాలా ఇంకా చేశారు. ఒక పాయింట్ కూడా నన్ను చెప్పనీలేదు, క్షమించండి. అవకాశం దేవుడు ఇంకా ఉంటే చూద్దాము. అయితే ఎటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మనం తగ్గించుకొని మనము భర్తకు లోబడాల్సిన అవసరంలో మనం లోబడాలి, భర్త మనకు లోబడాల్సిన అవసరంలో భర్త లోబడాలి. మన పిల్లలను కూడా మనం దేవుని మార్గంలో నడిపించాలని ప్రతి విషయము కూడా
మనకు మనమే ఆలోచన చేసుకొని, బైబిల్లో ఎన్నో రకమైన మాటలు ఉన్నాయి, ప్రతిదీ కూడా మనం ఆలోచన చేసుకోవాలని చెప్పేది నేనైనప్పటికీ దేవుడు నా నోటి ద్వారా చెప్పించాడు. నా వ్యక్తిగతాన్ని ఎవరు చూడొద్దు దయచేసి. ఏ మాట వచ్చినా దేవుని మాటే, దేవుని మాట నుంచే వచ్చాయి. ఇక నేను ఏమి కూడా రాయలేదు, నేనేమి సృష్టించలేదు, నిజంగా దేవుడు మాట్లాడించిన మాటలే నేను మాట్లాడాను. ఓకే, దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పినది ఏదైనా తప్పులుంటే నన్ను దయచేసి క్షమించమని. మనకి ఇంకా ఎక్కువ సమయం రావడానికి చాలామంది స్త్రీలు ఇలాగా ఇంకా దేవుణ్ణిలో బలంగా బలపడడానికి మనకు సమయం అవసరం అండి. చాలా వెనక నిలబడుకోకుండా అటువంటి సమయం కూడా మనకు దేవుడు దయచేసేలాగున ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయాలని ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. చక్కని వాక్యాన్ని వినిపించిన స్వర్ణ గారికి సంఘం తరపున ప్రత్యేక వందనాలు చెల్లించు.